నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. తొలుత ఈ వాయుగుండం తుఫాన్గా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ ఇప్పుడు తుఫాన్గా మారే అవకాశాలు లేవని ఐఎండీ వెల్లడించింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం తుఫాన్గా మారలేదని అంచనా వేశారు. ప్రస్తుతం ఈ తీవ్ర వాయుగుండం వాయువ్య దిశగా కదులుతుందని, మధ్యాహ్నానికి శ్రీలంకలోని ట్రింకోమలి, జాఫ్నా మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ విభాగం అంచనా వేసింది. గడిచిన 6 గంటల్లో గంటకు 8 కిలోమీటర్ల వేగంతో తీవ్ర వాయుగుండం ముందుకు కదిలినట్లు తెలిపింది. ట్రింకోమల్కి తూర్పున 100 కిలోమీటర్ల దూరంలో, పొట్టువిల్కు 180 కిలోమీటర్లు, అలాగే పుదుచ్చేరి, కరైకాల్కు 3700 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కొనసాగుతున్నట్లు తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో నేడు రేపు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మరోవైపు తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని చోట్ల వాయుగుండం ప్రభావంతో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా ఐఎండీ పేర్కొంది.